నా పేరు బోడ రమేష్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో డీడీ గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి స్థానికంగా కొత్తగా వచ్చిన డీడీ గారికి వివరణ కోరడానికి ఇవాళ మా కుల సంఘాల నాయకుడితో పాటు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా డీడీ గారికి ఒకటే అడిగినాం మేము, ఈ జిల్లాలో సాధారణ ట్రాన్స్ఫర్లలో అందరూ ట్రాన్స్ఫర్ అయ్యిండ్రా కాలేదా అంటే అయ్యిండ్రని చెప్పారు. కానీ ఒక వ్యక్తి గత 10 సంవత్సరాల నుండి ఇదే జిల్లా కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి 10 సంవత్సరాలుగా తిష్ట వేసుకొని అయినా కూడా ఆయనకు ట్రాన్స్ఫర్ జరిగినా కూడా ఈరోజు ఈ జిల్లా కార్యాలయాన్ని వదిలిపెట్టకుండా ఉండి ఈ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఏ విధంగా పనిచేస్తున్నాడని మేము డీడీ గారిని అడిగితే, సైదానాయక్ గారిని అడిగితే నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. నాకు పీఓ చెప్తే ఇక్కడ ఉన్నాడు ఒకసారి చెప్తాడు, ఇంకోసారి ఏమో పీఓ గారి సీసీ గారు చెప్తే ఇక్కడ ఉన్నాడని చెప్తాడు. మరి అదేదో పేపర్ లెటర్ పూర్వంగా రాసియండి అని చెప్పి అడిగితే నేను రాసియను పో, నువ్వేం చేస్తావు చేసుకోపో అంటున్నాడు. అంటే ఒక డీడీ జిల్లా కార్యాలయం అధికారికి తెలియకుండా ఆ కార్యాలయంలో ఒక ఉద్యోగి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఆయనపై కూడా ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. అయినా కూడా ఆ వ్యక్తి, ఆ ఉద్యోగి ఏ విధంగా పనిచేస్తున్నాడంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి ఈరోజు డీడీ గారు మిమ్మల్ని మా మీద కసురుకోవడం జరిగింది. ఇదే విషయంలో నేను గతంలో దాదాపుగా మంత్రి గారికి, సీతక్క గారికి, పీఓ గారికి, ఐటీడీ ఏటునగర్ పీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి దాదాపు 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయన మీద సాధారణ ట్రాన్స్ఫర్లు అయినా కూడా ఆయన ఇక్కడ నుండి పోకపోవడం, అసలు ఈ ఆఫీసు వదిలిపెట్టకపోవడానికి కారణమైంది. ఇంకా ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆయన మీద వెంటనే ఏసీపీ దాడులు నిర్వహించాలి. అదేవిధంగా నా పైన నిన్న